శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు పట్టణంలోని 72వ పోలింగ్ స్టేషన్లను శిల్పా చక్రపాణి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటమి భయంతోనే ఎక్కువ చూసినా గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, వైసీపీ నాయకులు కార్యకర్తలు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వారు గొడవలకు దిగిన మీరు సమన్వయం పాటించి సర్దుకొని పోవాలని వైసీపీ కార్యకర్తలను కోరారు. ఈవీఎంలు మందకొడిగా పనిచేస్తుండడంతో పోలింగ్ నిదానంగా సాగుతుందని, అందరూ 6 గంటల లోపే క్యూ లైన్లోకి వస్తే అధికారులు టోకెన్లు ఇస్తారని, టోకెన్లు ఇచ్చిన తర్వాత రాత్రి ఎంత సమయం ఉన్నా వారు ఓటు వేయిస్తారని అన్నారు. దయచేసి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త ఓటర్ను అరగంటలోపు పోలింగ్ స్టేషన్కు వచ్చేటట్లు చూసుకొని ఓటు వేయించే దిశగా ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. మార్నింగ్ 7 గంటల నుంచి కూడా పోలింగ్ సర్లే చూస్తే అక్కడక్కడ పోలింగ్ బూతులలో రూములు ఇరుగ్గా ఉండడం వల్ల ఎన్నో రకాలుగా పోలింగ్ మందకొడిగా నడుస్తూ ఉంది, స్లోగా నడుస్తూ ఉంది. ఇవన్నీ కూడా చాలా చోట్ల ఇరుగ్గా ఒకటే ద్వారం ద్వారా 2-3 బూతులకు సంబంధించినటువంటి ఓటర్లు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ ఓడిపోతామనే భయంతో ఏదో రకంగా ఓటర్లను బెదిరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా. అలాంటివి ఏం చల్లనీయం, ఎలాంటి సాగనివ్వం కూడా. ఎందుకంటే ఈరోజు ఓటింగ్ సార్లు చూస్తే భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నాం, దాంట్లో అనుమానం లేదు. సూపర్గా గెలుస్తూ ఉన్నాం. గతంలో కంటే కూడా భారీ మెజార్టీ రాబోతూ ఉంది. చేతగాకనే వాళ్ళు ఏదో విధంగా మెల్లగా ఏదో గొడవలు పెట్టుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం అందరం కూడా నేను కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చేది ఏంటంటే ఎవరైనా శాంతంగా ఉండండి, ఎక్కడే కానీ గొడవలకు దిగొద్దు, శాంతంగా ఉండి ఎలక్షన్ జరిపించుకోవాలా. మనం ఎంత ఎక్కువ పర్సంటేజ్ జరిగితే అంత మేలు ఉంటుంది మనకు. కాబట్టి కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. ఎక్కడే కానీ వాళ్ళు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా మీరు రెచ్చిపోకుండా నిదానంగా ఓట్లు రాత్రి మీరు 5:30, 5:45కు టోకన్లు తీసుకోండి. ఎవరైనా ఇవ్వకపోతే నేను వస్తాను, మళ్ళీ నాకు ఫోన్ చేయండి. 5:45 టోకన్లు ఇస్తారు. మళ్ళీ రాత్రి ఈ క్యూ లైన్లో ఉండే వాళ్ళందరికీ టోకన్లు ఇస్తారు. క్యూ లైన్లో ఎవరైతే ఉన్నారో ఎంతమంది, 100 మంది ఉన్నానుడుక అందరికీ ఇస్తారు. నిదానంగా ఓటింగ్ జరుగుతుంది. రాత్రి 10 అయినా 12 అయినా పోలింగ్ జరుపుతారేం ఇబ్బంది లేదు. అయితే మీరు 5:45కు మాత్రం కంపల్సరీగా మీరు క్యూ లైన్లో ఉండాలి. ఖచ్చితంగా లైన్లో అంటే అలాంటివి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎంతమంది టోకన్లు ఇష్యూ చేసినారో అంతమంది గుడక ఓట్లు వేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది, ఆర్ఓ గారి పైన ఉంది. కాబట్టి మీరందరినీ కోరేది, మా యొక్క కార్యకర్తలందరినీ కోరేది, ఓటర్లను కూడా, ఓటర్ మహాశయాలను కోరేది ఏంటంటే ఎక్కడే కానీ మీరు తొందరపడకుండా నిదానంగా ఇక్కడికి 6 గంటలకు అయిపోతుంది అని మాత్రం అనుకోవద్దు. 6 గంటలు కాదు, రాత్రి 10 గంటల వరకైనా ఓట్లు వేసే వాళ్ళు మిగిలిపోతే మీరు క్యూ లైన్లో ఉండింటే, క్యూ లైన్లో ఉంటేనే ఇస్తారు. లేకపోతే ఇంటి దగ్గర రండి నేను 6 గంటలకు వచ్చినా అంటే కుదరదు. మీరు 5:30, 5:45 కల్లా, కనీసం 5:45 కల్లా మీరు అలా క్యూ లైన్లో ఉంటే మనం ఎలాంటి ఇబ్బంది లేదని తెలియపరుస్తూ ఉన్నా. కాబట్టి జాగ్రత్తగా ఓట్లు వేయండి అని తెలియజేస్తూ ఉన్నా. ఎవరే కానీ గలాట్లకు దిగొద్దు, ఎక్కడే కానీ మనం ఎవరే కానీ రెచ్చగొట్టకూడదు దయచేసి.